ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శునకాలు స్వైర విహారం చేస్తున్నాయి. ఈ కుక్కల దాడిలో పలువురు గాయపడుతున్నారు. ఏకంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లికి చెందినటువంటి నిశాంత్ అనేటువంటి బాలుని గత కొంతకాలం క్రితం కుక్క కరిచింది. దీంతో ఆయన తీవ్రమైనటువంటి జ్వరంతో రేబీస్ వ్యాధి సోకి మృతి చెందినటువంటి ఘటన కలకలం రేపుతుంది. అలాగే జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రాంతానికి సంబంధించినటువంటి నేరెళ్ల శారద అనే పారిశుద్ధ కార్మికురాలు సైతం శుభ్రం చేస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా కుక్కలు వెంటబడ్డాయి. ఆమెను తీవ్రంగా ముఖం మీద కరిచి గాయపరిచాయి. దీంతో వెంటనే వ్యాక్సిన్ వేయడం జరిగింది. ఇలా ఇక్కడ అక్కడ అనే తేడా లేదు, పల్లె పట్టణం అనేటువంటి తేడా అసలే లేదు. ఎందుకంటే చాలా అగ్రెసివ్గా మారుతున్నాయి, దారుణంగా అటాక్ చేస్తున్నాయని చెప్పి వాపోతున్నారు. వీటి బెడద నుంచి తమను రక్షించాలి, ఖచ్చితంగా వీటిని అరికట్టాల్సినటువంటి అవసరం ఉందని కోరుతున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. నిన్న ప్రొద్దున సుమారు 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో మా మున్సిపల్ కార్మికురాలు పారిశుద్ధ కార్మికురాలు 6వ వార్డు పారిశుద్ధ కార్మికురాలు అక్కడ మసీద్ దగ్గర బీడికల్లి మసీద్ దగ్గర ఆమె రోడ్డు ఊడుస్తున్న క్రమంలో ఒక వీధి కుక్క ఘోరంగా ఆమెను ముఖంపై కరవడం, ఆమె ముఖం నుంచి కండలు తీయడం, మూడు ప్లేస్లలో కరిసింది. దారుణంగా అంటే నిజంగా కుక్కల బెడద ఘోరంగా ఉంది 6వ వార్డులో. మొత్తం మెట్టుపల్లి పట్టణంలో ఘోరంగా అంటే ఘోరంగా విపరీతంగా కుక్కలు పెరిగి కుక్కలతోని పిల్లలు బయటకు వెళ్ళాలంటే భయంగా ఉన్నది. ఆమె నేరెళ్ళ స్వప్న అని చెప్పి పాపం ఆమె విడోస్, ఆమెకు ఎలాంటి ఆధారం లేదు. ఏది ఉన్నా ఆమెకు నేను ఓపెన్ గా చెప్తున్నా, ఏమున్నా మా మున్సిపల్ నుంచే ఆమెకు ప్రతి రూపాయి అయినా ఖర్చు అయినా భరించి మా మున్సిపల్ పాలక వర్గము ఆమెకు ఎంత ఖర్చు అయినా ఆమె ట్రీట్మెంట్ విషయంలో ఖర్చు చేయించి ఆమెను మంచి చేయడానికి మా మున్సిపల్ ముందుకు రావాలి. అధికారులకు గతంలో మొన్న లాస్ట్ మీటింగ్ లో కూడా చెప్పినాం. ఎక్కడంటే మున్సిపల్లో కమిషనర్ గారికి చెప్పినాం, పాత కమిషనర్ ఇంతకుముందు ఉన్న కమిషనర్ గారికి చెప్పినాం, చైర్మన్ గారికి కూడా చెప్పినాం. ఎవరికి చెప్పినా అస్తురు చేస్తురు అంటారు కానీ ఇంకేం రాలేరు, చేయలేరు. ఊటన దయచేసి ఇప్పుడన్నా అధికారులు స్పందించి వెంటనే మెట్పల్లిలో కుక్కల బెడద బాగుంది, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ నిన్న ప్రొద్దున ఆమె గరిచింది, నిన్న సాయంత్రం ఇంకొక అతను కూడా గరిచింది. దయచేసి ఇది వెంటనే సిబ్బంది మెలుకొని అయినా కానీ వెంటనే చర్యలు తీసుకొని ఆ కుక్కలను పట్టియాలా. మెట్పల్లిలో చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజానికం. మెట్పల్లి పట్టణంలో కుక్కల బెడద చాలా ఎక్కువైపోయింది. అనేక వాళ్ళ ప్రజల పైన కుక్కలు దాడి చేస్తా ఉన్నాయి. ఇవాళ మెట్పల్లి పట్టణంలో ఏ వాళ్ళ విషయం కూడా కుక్కలు విపరీతమైనటువంటి కుక్కలు వాళ్ళ ప్రజల మీద మొన్ననే మెట్పల్లి మున్సిపల్ కార్మికురాల మీద దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ప్రాణాపాయ స్థితిలో ఉంది ఆమె. అట్లా కుక్కలు చాలా మట్టికి మెట్పల్లి పట్టణంలో విచ్చలవిడిగా వీర విహారం చేస్తున్నా కూడా సంబంధించినటువంటి అధికారులు దానికి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు. ఇవాళ ప్రజలు కానీ విద్యార్థులు కానీ మరి మున్సిపల్ కార్మికుల మీద కూడా దాడి జరిగినా కూడా మరి తూతూ మంత్రంగానే ఈ యొక్క కుక్కల బెడద నుండి తప్పించలేనటువంటి అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని మెట్పల్లి పట్టణ ప్రజలను కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు.